నవమల్లెతీగ అక్షర ప్రేమికుల ఆశల అల్లిక. నవమల్లెతీగ ప్రవర్ధమాన ప్రసిద్ధ కవుల, రచయితల, పాత్రికేయుల వేదిక. నవమల్లెతీగ జూన్ 2025 సంచిక ఇప్పుడు మన చేతికి వచ్చేసింది. నవమల్లెతీగ ఎప్పటిలాగానే అనేక చక్కటి విశేషాల తేనె సంచిని చేత పట్టుకొచ్చింది. ప్రతి శీర్షిక ఓ అద్భుత అనుభూతి. సంపాదకీయం పిల్లల మనస్తత్వానికి అద్దం పట్టే దిశలో చాలా చక్కగా సాగింది. సంపాదకీయాలు రాయటంలో అనుభవజ్ఞుడైనటువంటి పాత్రికేయుడు కలిమిశ్రీ ఈ సంపాదకీయంలో బడులు తెరుచుకుంటున్నాయి పిల్లల మనసులు అంటూ రాశారు. బడులు తెరుచుకుంటున్నాయి, పిల్లల మనసులు ఎలా ఉంటాయో ఒక్కసారి మనకి మనం అనుభూతి చెందితే ఎలా ఉంటుందో ఈ సంపాదకీయంలో కనపడుతుంది. రావెళ్ళ శ్రీనివాసరావు ఉడతల బడి ఆసక్తికరంగా సాగుతున్న సీరియల్. కథా రచనలలో దిట్ట పి. చంద్రశేఖర్ ఆజాద్. నగరంలో వెన్నెల కొత్త మలుపు తిరిగింది సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. కథలు 5 ఆకుల్లో కానిది కంచాల్లో. ప్రాప్తం కట్టా రాంబాబు. ఇంతకుముందు చెప్పినటువంటి 5 ఆకుల్లో కానిది కంచాల్లో సరసి. ర్యాలీ ప్రసాద్ ఎర్రచొక్క. గుత్తుల భాస్కర్రావు సునక ప్రహసనం. రంగారావు గారి దీర్ఘ కవితకు మినీ కవిత. అమరావతి ఉద్యమ గీత రచయిత. అమరావతికి పూర్వ వైభవం కోసం అహరహం శ్రమించినటువంటి మహనీయుడు, పాత్రికేయుడు, నవ సమాజాన్ని ఆశించినటువంటి బొప్పన్ విజయ్ కుమార్ గారికి నివాళి. మనం ఊరెళ్ళే ముందు ఉన్న చెట్టు వచ్చేసరికి లేకుండా పోయింది. ఇప్పుడు పిల్లాడికి ఉయ్యాల ఎక్కడ కడతారు ఉన్న కార్టూను. విజయ్ కుమార్. ఇది ఈ నెల నవమల్లెతీగ విశేషాల పరంపర. ధన్యవాదాలు.